హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో టాపిక్‌లోకి వెళ్ళడానికంటే ముందు మనకి ఫ్రీక్వెంట్‌గా అయితే ఒక క్వెషన్ వస్తూ ఉంటది. అంటే రీసెంట్‌గా స్టూడెంట్స్‌కి చాలా మందికి ఇష్యూస్ జరుగుతున్నాయి గదా! వాటిని బేస్ చేసుకొని ఏంటి అంటే, అసలు ఇండియాలోనే ఎలాంటి జాబ్ రాలేదురా అని అమెరికాకి ఏదో జాబ్ చేస్తానని ఎళ్ళాడు మా ఫ్రెండ్ అని జెప్పేసి. ఇండియాలోనే 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. అసలు యూఎస్‌లో ఏమొస్తది ఇండియాలోనే రాని వాడికి అని జెప్పేసి. అంటే ఈ సర్కమ్‌స్టాన్సెస్‌ని యూజ్ చేసుకొని అన్నట్లు ఆ కామెంట్స్. ఇంక నేను దీన్ని పెద్దగా ఎలాబొరేట్ చేయనులేండి ఈ వీడియోలో గాని. నార్మల్‌గా చెప్పాలి అంటే, మన ఇండియాలో ఇంత తెలివుంటే ఇంత జీతమొస్తది. అదే యూఎస్‌లో అనుకోండి, ఇంత తెలివుంటే ఇంత జీతమొస్తదన్నట్లు. అదే పెద్ద డిఫరెన్స్. ఇంక నేను దీనిని పెద్దగా ఎలాబొరేట్ చేయను. కంపారేటివ్‌లీ యూఎస్ మన ఇండియాలో జాబ్స్ రావడమే చాలా కష్టం. మీరనుకుంటారు యూఎస్ ఎళ్ళాడంటే చాలా పెద్ద తోపు. ఇంకా అక్కడే అంటే బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి యూఎస్ ఎళ్లారు అని అనుకోవచ్చు కొంతమంది. అలా ఏమీ ఉండదు. నార్మల్‌గా మన ఇండియాలో జాబ్స్ రావడమే చాలా కష్టం అన్నట్లు. అందుకోసమే చాలామంది ఫస్ట్ ఇండియాలో జాబ్స్ ట్రై చేసేసి, అక్కడ జాబ్స్ రాకుండా యూఎస్‌కి స్టూడెంట్ లాగా వచ్చేసి, ఇక్కడ ఏదో ఒక విధంగా జాబ్‌లో సెటిల్ అయ్యి, మళ్ళీ ఇండియా రావాలి అంటే ఇంత నానా కష్టాలు. అసలు ఇంక ఏడుపొక్కటే తట్టుకుంటదన్నట్లు. అంత తొందరగా ఇండియాకి రావడానికి ఇష్టపడరు. నార్మల్‌గా డబ్బుల గురించి రాదు. ఇదే అన్నట్లు ప్రాబ్లమ్. అండ్ ఒక్కసారి ఓన్లీ అమెరికన్ యొక్క వర్క్ స్టైల్‌కి అలవాటు పడిన తర్వాత అండ్ ఇండియా రావడం అనేది ఇంకా పెద్ద కష్టం అన్నట్లు. ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయడం అమెరికాలో చాలా ఈజీ కంపారేటివ్‌లీ ఇండియా. నార్మల్‌గా ఎవరైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని అడగండి. సో, ఇండియాలోనే కొంచెం కష్టం యూఎస్‌తో కంపేర్ చేస్తే. అందుకోసమే చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏమ్మా అసలు వీనికేం తెలివితేటలున్నాయిరా బాబు! ఈ కంట్రీకెళ్ళాడంటే ఈ కంట్రీలో వర్క్ చేస్తున్నాడంట అని చెప్పేసి. నాట్ ఓన్లీ యూఎస్ ఈవెన్ వేరే ఇతర కంట్రీస్ కూడా ఈవెన్ ఆస్ట్రేలియా రానియండి, యూకే రానియండి వాటెవర్ ఇట్ ఈస్. వేరే కంట్రీస్‌లలో జాబ్సే చాలా ఈజీ మన ఇండియాతో పోలిస్తే. ఇండియాలో ఇంటర్వ్యూయర్ అడిగేటటువంటి క్వెషన్స్‌కి కింద మీద పడతారు. అదే వేరే కంట్రీస్‌లలో అంత ఉండనే ఉండదు చెప్పాలి అంటే. రీసెంట్ టైమ్‌లో ఎవరైనా తెలిసిన వాళ్ళు రిఫరెన్స్ గనుక ఇచ్చినట్లయితే అది ఇంకా ఈజీ అయిపోయింది. చాలా వరకు కూడా ఇళ్ళల్లో ఉండేసే మనకి ఇంటర్వ్యూస్‌ని అటెండ్ అవుతూ ఉన్నారు. అది ఇంకా డెడ్ ఈజీ అయిపోయింది. సో, వీటన్నిటిని బేస్ చేసుకున్నా కూడా ఎలా చూసినా కూడా యూఎస్‌లోనే కొంచెం ఈజీ అన్నట్టు. వర్క్ స్టైల్ గానియండి, మంచి జాబ్స్ రావడం. అండ్ అమెరికా అనేది చాలా పెద్ద హ్యూజ్ మార్కెట్. సో, అందువలన ఏంటంటే కంపారేటివ్‌లీ ఇండియా, అమెరికాలో కొంచెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బావుంటది. కొన్ని జాబ్స్ గూడా ఎక్కువగా ఉంటాయి. మార్కెట్ ఎక్కువ క్రియేట్ అవుతది అని జెప్పేసి చాలామంది ఇక్కడికి వస్తుంటారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ఇండియాలో గూడా సంవత్సరం, 2 సంవత్సరాలు ఎలాంటి జాబ్స్ రాకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు గూడా యూఎస్ వచ్చేసి సెటిల్ అయిపోయి ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు చాలామంది. బట్ అలా ఉంటదన్నట్లు డిఫరెన్స్. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే యూఎస్‌లో సెటిల్ అవ్వాలి అని అనుకున్న ఫర్దర్‌గా ఎలా ఉండాలి అనుకున్నా గూడా 20% నాలెడ్జ్ ఉండి, 80% అదృష్టం ఉండాలి. ఈవెన్ మీరు చూసుకోండి హెచ్-1బీలో ఎలా అందరి పేర్లు కలిపేసి ఒక లాటరీలో ఏస్తే, లాటరీలో పేర్లు తీస్తే ఎవరికి పేరొస్తే వాళ్ళొచ్చి అమెరికాలో జాబ్‌లు చేయాలి. అండ్ అమెరికాలో సెటిల్ అవ్వాలంటే హెచ్-1బీ రావాలి. ఆ హెచ్-1బీ రావడం అంటే ఏంటి అంతే కదా! లాటరీలో పేరు. అంటే ఒక డబ్బాలలో మొత్తం పేర్లేసేసి సరే సిస్టమ్ తీస్తది అదంతా వేరే అయినా కూడా అదే అన్నట్టు ప్రాసెస్. ఏంటి అందరి పేర్లు అందులో ఏస్తే ఎవరి పేరొస్తే వాళ్ళొచ్చి వర్క్ చేయడం. వాళ్ళు ఎంత ఎలిజిబుల్ అంటే కంపెనీలో ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నతను, ఒక 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నతను ఉన్నారనుకోండి. అందులో నేమ్ లోపల 3 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న అతని నేమే వస్తే అతను వచ్చి వర్క్ చేయాలన్నట్టు. 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు అనంటే అవన్నీ పనికిరావు. ఓన్లీ కూడా ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళొచ్చి చేయడమే అన్నట్టు. సో, ఇంతే కదా! సో, అమెరికా అంటేనే అదృష్టం. మరి బాగా నాలెడ్జ్ ఉంది. అసలు అట్లెట్లా పోయి సెటిల్ అయ్యాడు. నాకంటే నాలెడ్జ్ తక్కువుందంటే అదృష్టం ఎక్కువగా ఉంది. కొంచెం నాలెడ్జ్ కూడా కలిసొచ్చింది అంతే ఇంకా. సారీ సరే ఇంకా మనమైతే ఈ టాపిక్‌లోకెళ్ళిపోదాం. అమెరికన్ గవర్నమెంట్ అయితే అంబుడ్స్‌మన్ ఆఫీస్‌ని క్లోజ్ చేస్తున్నట్లయితే న్యూస్ అయితే వచ్చింది. అంబుడ్స్‌మన్ ఆఫీస్‌ని క్లోజ్ చేస్తే మనకొచ్చే నష్టాలేంటి? అసలదంటే ఏంటి అనేది చెప్తాను. అంబుడ్స్‌మన్ ఆఫీస్ అనంటే సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అన్నట్లు మీరు ఆ పేరు చాలా సార్లు వినే ఉంటారు. దాన్నే అంబుడ్స్‌మన్ ఆఫీస్ అని కూడా అంటారు. అదెలా యూజ్ అవుతది అనంటే యూఎస్‌సిఎస్‌కి అండ్ వీసా హోల్డర్స్‌కి. వీసా హోల్డర్స్ మీన్స్ ఎనీథింగ్ అన్నట్లు. ఎఫ్-1, హెచ్-1, హెచ్-4 అండ్ ఎల్-1, ఎల్-2 వాటెవర్ ఇట్ ఈస్. వాళ్ళందరికీ కూడా ఒక వారధిలాగా పనిచేస్తదన్నట్లు. అంటే యూఎస్‌సిఎస్‌కి మన వీసా హోల్డర్స్‌కి మధ్యన అది అంటే మనకి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఎఫ్-1 వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, హెచ్-1 వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా చాలా మంది కూడా కాంటాక్ట్ అయ్యే ఆఫీస్ అన్నట్టు అంబుడ్స్‌మన్ ఆఫీస్. దానిని ఉన్నట్లుండి అసలెందుకు క్లోజ్ చేస్తున్నారు అనేదైతే తెలీదు. నార్మల్‌గా చెప్పాలంటే ఈ మధ్యన చాలా ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. ఈవెన్ స్టూడెంట్స్ గానియండి, హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్స్ గానియండి, వాటెవర్ ఇట్ ఈస్. సో, వాళ్ళందరూ కూడా వెళ్లి కాంటాక్ట్ అయ్యేది అంబుడ్స్‌మన్ ఆఫీస్‌ని. సో, దానిని క్లోజ్ చేస్తున్నట్లయితే చెప్పారు. దీని వలన వీసా హోల్డర్స్‌కి చాలా వరకు కూడా కష్టం అన్నట్లు. లాస్ట్ ఇయర్ సుమారుగా 30,000 వరకు అప్లికేషన్స్‌ని సాల్వ్ చేసిందంట అంబుడ్స్‌మన్ ఆఫీస్. నార్మల్‌గా ఎవరైనా హెచ్-1బీలో ఉన్నారు. వాళ్ళకి ఎక్స్‌టెన్షన్ అవ్వాలి.
అది చాలా డేస్ అయిందన్నట్లు. ఇప్పటికి కూడా ఇంకా ఎక్స్‌టెన్షన్ అవ్వలేదు. అప్పుడు అంబుడ్స్‌మన్ ఆఫీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తది. ఎవరైనా F1 ఓపీటీలో ఉన్నారు. వాళ్ళ యొక్క స్టార్టింగ్ డేట్ ఏదైనా మిస్టేక్‌లో పడింది అని అనుకోండి. సో, దాన్ని రిజాల్వ్ చేయడానికి ఈ ఆఫీస్‌ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఈవెన్ స్టెమ్ ఓపీటీలో ఉన్న వాళ్ళు ఏదైనా ఫీజెస్ కట్టినా, బ్యాంక్ ఎర్రర్స్ వలన ఏదైనా మిస్టేక్స్ జరిగినా కూడా మళ్ళీ రీఓపెన్ చేపియడం. నార్మల్‌గా చెప్పుకుంటూ పోతే ఒకటి రాదు. వీసా హోల్డర్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసే ఆఫీస్ అన్నట్లు అది. చెప్పాలి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ దగ్గర నుంచి చాలా పెద్ద మిస్టేక్స్ వరకు కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా ఇది సాల్వ్ చేస్తది. అండ్ ఈవెన్ F1 ఓపీటీలో ఉన్న వాళ్ళకి ఎలాంటివి అంటే డిలేస్ అవ్వకుండా ఉండడం. సో, ఇంకిప్పుడు ఈ ఏజెన్సీ అది ఆఫీస్ అట్లా మూసేస్తే ఏంటి, మనకేదైనా డౌట్స్ ఉన్నా, ఈవెన్ మనకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం డైరెక్ట్ యూఎస్ఏఎస్‌కెళ్ళాలి. అది చాలా కష్టం అన్నట్లు. అంటే ఆ ప్రాసెసింగ్ అంతా అవ్వడానికి చాలా టైమ్ టేకెన్ ప్రాసెస్. నార్మల్‌గా ఏదో I-825 826 సమ్ ఏదో ఉంటది. అది ఫైల్ చేయమని చెప్తారంట. అది ఫైల్ చేసిన తర్వాత అసలు ఆ ప్రాసెసింగ్ ఎప్పుడవుతది అసలనేది కూడా మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అదేదంటే ఈ అంబుడ్స్‌మన్ ఆఫీస్ ఉందంటుంటే ఇది మనకి వాళ్ళకి మధ్యన యూఎస్ఏఎస్‌కి మధ్యన వర్క్ చేస్తది కాబట్టి సో, ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ అన్నట్లు వీసా హోల్డర్స్‌కి. సో, ఇప్పుడు దీన్నైతే క్లోజ్ చేస్తున్నట్లుగా చెప్పారు. అండ్ ఒక 60 డేస్ వరకు ఇందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్‌ని లీవ్ ఇస్తున్నట్లుగైతే చెప్పారు. అసలు ఓన్లీ 60 డేస్ తర్వాత మళ్ళీ ఏమన్నా ఓపెన్ చేస్తారా? లేదు అంటే ఈ రిసోర్సెస్‌ని ఇంకా దేనికైనా యూజ్ చేసుకుంటారో తెలీదు గానీ, ప్రెజెంట్ చాలా ఇష్యూస్ జరుగుతున్న టైంలో అంటే ఈవెన్ హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్స్, హెచ్-1బీ రివోట్‌లు అండ్ F1 రివోట్స్ ఇలాంటివి చాలా జరుగుతున్న టైం లోపల ఈ అంబుడ్స్‌మన్ ఆఫీస్ క్లోజ్ అవ్వడం అనేది అందరికీ కూడా కొంచెం షాక్‌నే ఇస్తుంది. సో, ఇంకా దీని మీద ఫర్దర్ ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురవుతాయనేది మనకి ఇంకా ఫ్యూచర్‌లో తెలుస్తది. సో, ఇంకా ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.